హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? గత వీడియోలో ఎన్నో విషయాలు చెప్పుకోవడానికి దేవుడు మనందరికీ ఎంతో సహాయం చేశాడు. నా జీవితంలో దేవుడు చేసిన మేలను చెప్పుకోవడానికి ఆయన మనలకు కృప చూపాడు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. అసలు దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడు, ఈ లోకాన్ని ఎందుకు పుట్టించాడు అనే విషయాలు మనం చెప్పుకుందాం. అసలు ఈ లోకంలో భూమి కానీ ఆకాశం కానీ సృష్టి కానీ ఏమీ లేనప్పుడు మనల్ని ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఊహించి నాకంటూ ఒక మనుషులు కావాలి, నేను వారిని చూసుకోవాలని ఆలోచన కలిగి మన కోసమే ఈ భూమిని తయారు చేశాడు. నోటి మాటతో ఈ భూమిని తయారు చేశాడు. అసలు ముందు సృష్టి అంటూనే లేదు, నీరు తప్ప ఈ భూమి ఏమీ లేదు. అలాంటి ఈ భూమిపై దేవుడు భూమి కలుగునగాక అని పలుకితే భూమి కలిగింది, ఆకాశం కలుగునగాక అంటే ఆకాశం కలిగింది. ఎంత గొప్పవాడో ఆలోచించండి. నోటి మాటతో మన కోసం చక్కని సృష్టి. అసలు ఈ సృష్టిని కొన్ని చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. అలాగ దేవుడు సృష్టిని చేశాడు. పక్షులను, జంతువులను అన్నీ మన కోసమే సృష్టించాడు. మనం వాటిని మన స్వాధీనంలో ఉంచుకోవాలన్న కోరికతోనే దేవుడు మన కోసం ఇవన్నిటినీ చేశాడు. దేవుడు ఆలోచించి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనుషులను చేశాడు. ఎందుకంటే ఇవన్నీ చూసి వారికి అనుకూలంగా మార్చుకొని నన్ను స్తుతిస్తారు, నా కోసం జీవిస్తారు. నేను వారి కోసం ఇవన్నీ ఇచ్చాను కాబట్టి వారి కోసం నేను ఎంత చేశానో నా కోసం వారెందుకు నన్ను ప్రార్థన చేయరు, నాకెందుకు మొరపెట్టరు, నాకు ఇష్టంగా వారు జీవిస్తారు అని చెప్పి మనలను మాత్రం చేతితో చేసుకున్నాడు. ఒకసారి సృష్టి చూస్తే అబ్బా అనిపిస్తుంది. కొన్ని చూస్తుంటే ఇవి అన్నీ సృష్టిలోనే కలిగినవా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. పక్షులు, రకరకాల పక్షులు, రకరకాల జంతువులు, కొన్ని పక్షులు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. ఆకాశంలో కొన్ని మార్పులు చూస్తుంటే ఆ మార్పులన్నీ మనం పుట్టించగలమా? పుట్టించలేము. మన కోసం దేవుడు పుట్టించాడు. అవన్నీ మన కోసం పుట్టించి మనలను మాత్రం ఆయన చేతితో చేసుకున్నాడు. ఆయన చేతితో చేసుకొని మనలకు చక్కని స్వరూపం ఇచ్చాడు. ఒకరినొకరు చూస్తుంటే ఒకరి రూపాలు తెలియవు, కానీ ఎంత అందంగా పుట్టించాడు దేవుడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తే ఆయన మనలను చూసి సంతోషపడతాడు. నిజంగా మనుషులను పుట్టించడానికి ఎందుకు పుట్టించానో అందుకు వారు ఉన్నారు అని చెప్పి దేవుడు సంతోషిస్తాడు. ఈ అడవి మృగాలను, జంతువులను, పక్షులను చేసిన తర్వాత మనిషిని చేతితో చేసుకొని మనిషి కోసం ఒక ఏదేను తోట అనే తోటని దేవుడు మనిషి కోసం సృష్టించాడు. అన్నీ నోటితో సృష్టించి మనిషిని మాత్రం ఎందుకు చేతితో సృష్టించారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనిషిని చేతితో ఎంత చేసుకున్నాడంటే నా బిడ్డ అని చెప్పుకోవడానికి ఆయన చేతితో చేసుకున్నాడు. ఇవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇవి ఆలోచించి దేవుడు మన కోసమే ఈ సృష్టిని చేశాడని గ్రహించి ఆయనకు ఇష్టంగా మనం అందరం జీవిద్దాం. ఓకే, మీరందరూ కళ్ళు మూసుకుంటే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కొన్ని విషయాలు చెప్పుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు మా కోసం సృష్టిని ఎలా సృష్టించావు, ఈ సృష్టిని ఎందుకు సృష్టించావు మేము మాట్లాడుకున్నాం ప్రభువా. ఇంకా అనేక విషయాలు మేము చెప్పుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. ఇవి ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నేను చెప్పే ప్రతి ఒక్క మాట అందరికీ అర్థమయ్యేలాగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇంకా దేవుడు అద్భుతాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.